చుక్క నీళ్లు పోయకుండా చికెన్ ఫ్రై టేస్టీగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తింటుంటే ముక్క మంచిగా గట్టిగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేస్తే మొత్తం ఖాళీ కావాల్సిందే గిన్నె. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు మొత్తం ఎర్రగా అయ్యేంత దాకా వేయించుకోవాలి. అప్పుడే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని వేసుకొని కలుపుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1 నిమిషం హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ముక్కకంతా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఈ ప్రాసెస్లో చికెన్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా నాటుకోడి కూరలాగా చాలా గట్టిగా మంచిగా ఉంటుంది తింటుంటే. ఇట్లా మొత్తం కలిసిపోయాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా పడుతుంది ముక్కకి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టుకొని తర్వాత మూత తీసేసుకొని 5 నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా పట్టింది కదా ముక్కకు, నీచు వాసన రాదు. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను నేను. కారం గట్టిగా తినేవాళ్ళు అయితే 2 నుండి 3 టేబుల్ స్పూన్ దాకా కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా పొడి వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఈ మసాలా పొడి ఇంట్లో పట్టి వేసుకున్నాను. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిసిపోయాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం మంట పైన. మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్లు పోయకుండా వండుతున్నాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. కాబట్టి ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ అడుగంటకుండా. ఈ 15 నిమిషాలు ఇట్లనే మూత పెట్టుకొని తీసుకుంటూ మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ ఉడికేదాకా. మరొకసారి మూత తీసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇట్లా వండుకుంటే చికెన్ అన్నంలోకి కొద్దిగా వేసుకున్నా కానీ ఎక్కువగా కలుస్తుంది అన్నానికి మొత్తం. చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చికెన్ తయారైపోయింది. అంతే, ఎంతో సింపుల్గా తయారైపోయింది. చేపల పులుసు టేస్టీగా చిక్కగా నీచు వాసన లేకుండా చాలా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కున్న కొరమీన్ చేపలు 1 కేజీ తీసుకున్నాను. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మాది పొడి ఎక్కువ కారంగా ఉంటుంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేయించిన జీలకర్ర మెంతి పొడి 1/2 టేబుల్ స్పూను, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. కారం మామూలుగా ఉంటే 2 నుండి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిగడ్డ 1 మీడియం సైజుది ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తే చేపల కూర గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. నీసు వాసన రాదు. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ ఇందులో వేసుకొని కొంచెం మసాలా మిగిలిపోయింది కదా, అందులో చింతపండు రసం పోసుకొని కలుపుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని పులుసుకు తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పోసుకొని కలుపుకోవాలి. స్టార్టింగ్ గంట పెడితే ఏం కాదు, కాకపోతే చేపలు ఉడికేటప్పుడు గంట పెట్టద్దు, చేపలు ఇచ్చికిపోతాయి. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి, మూత పెట్టకుండా అక్కడే ఉండి ఉడికించుకోవాలి. ఇట్లా ముక్కలు పైకి తేలితే చేపల కూర తయారైపోయినట్టే. ముక్కలు పైకి తేలుతూ ఉంటాయి ఉడికేటప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. నైట్ వండుకొని పొద్దున తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చిక్కటి గ్రేవీతోటి నీచు వాసన లేకుండా చేపల కూర తయారైపోయింది. బోటి కర్రీ స్మెల్ రాకుండా ఫంక్షన్ స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వండడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. స్మెల్ అస్సలు రాదు. ఇలా నేను చెప్పినట్టు వండితే కమ్మగా గుమగుమలాడుతూ రుచిగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలా నోట్లో అన్నం కలుపుకొని పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు ఊరాల్సిందే. బోటి అయితే ఫస్ట్ కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. బోటి క్లీన్ చేసుకున్నాక తర్వాత దొడ్డుప్పు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ముక్కకంతా పట్టేట్టుగా కలుపుకొని 3-4 సార్లు మంచినీటితోటి శుభ్రంగా కడిగి వంపేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి బోటిని తెల్లగా మంచిగా. ఇలా దొడ్డుప్పు వేసుకొని కడగడం వల్ల బోటి స్మెల్ అస్సలు రాదు. ఏమన్నా స్మెల్ ఇలా కచర స్మెల్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఇలా బోటి అంతా క్లీన్ అయ్యాక స్టవ్ ఆన్ చేసేసుకొని పల్లి నూనె వేడి కావాలి. వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. బోటి కర్రీకి చాలా చాలా బాగుంటుంది, కమ్మగా వస్తుంది స్మెల్. ఇలా ఒక 2 నిమిషాల నుండి 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక పసుపు వేసుకోవాలి. సరిపడా వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను పసుపు. కేజీ బోటి తీసుకున్నాను నేను. ఇలా పోపులో ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని మొత్తం వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. బోటి ఒక్కొక్కసారి ముదురుదైతే ఉడకడానికి టైం పడుతుంది, లేతదైతే తొందరగా ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు మీడియం మంట పైన ఇందులో నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బోటిలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా మొత్తం నీళ్ళు వచ్చాక బోటి నుండి ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఇలా ఉడికిస్తేనే తొందరగా ఉడుకుతుంది బోటి. కారం ముందుగానే వేస్తే అసలు తొందరగా ఉడకదు. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. మంచిగా కారం ఘాటుగా ఉండాలి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి కొంచెం. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక బోటి ఉడకడానికి కొద్దిగా నీళ్ళు అవసరం పడతాయి కాబట్టి నేను నీళ్ళు బోటి ఉడకేటట్టుగా సరిపడా పోస్తున్నాను. సరిపడా పోసి మూత పెట్టుకొని బోటి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ బోటి ముదిరిందైతే కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఉడుకుతుండగా కొత్తిమీర వేసుకోవాలి. దించే ముందు ఒక 5 నిమిషాలు దించుతామనగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
బోటి మెత్తబడ్డదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బోటి కర్రీ తయారైపోయింది.